ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. హాయ్ గర్ల్స్. హాయ్ హలో నమస్తే వణకం ఫ్రెండ్స్. వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా ఏ కాపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా ఈ రోజండి మన జిల్ జిల్ జిగా వచ్చేసిందండి వసుంధర డిగ్రీ కాలేజ్. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ చాలా చాలా బ్యూటిఫుల్ వండర్ఫుల్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఉన్నారు. సో అందరికి వెల్కమ్ టు 2017. అందరికి హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. మరేమోనండి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. What శుభాకాంక్షలు means what is you're talking about? ఇందాకేదో కూసవి ఏట్రా నా వెనకాల. నీ వెనకాల మీద ముందు ఏం కోయలేదు. యాక్చువల్లీ I was saying that you're very beautiful and looking fantastic. మళ్ళీ అదే కూసావు. యాక్చువల్లీ నేను చాలా చాలా దేశాలు తిరిగాను అన్నమాట. బట్ ఇండియాలో న్యూ ఇయర్ ఎంత గ్రాండ్ గా ఎంత సూపర్ గా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నది ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అన్నమాట. అండ్ ఇక్కడ ఎంత అందమైన అమ్మాయిలు అందరూ ఉన్నారు. సూటు బూటు కట్టు అన్ని ఇంగ్లీష్ పీస్ లో వాగుతున్నావు ఏట్రో ఇది. నా పేరు చెప్పమంటావా? నా పేరు బొకాడియా. ఇక్కడ మనం ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, అర్థమవుతుందా? ఇక్కడ మనం ప్రోగ్రామ్స్ చేయడానికి వచ్చాం అమ్మాయిలతోని. ఇది జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ తెలుసు కదా నీకు. మరి ఇప్పుడైతే ఫస్ట్ టాస్క్ చేయించాలి అంతే కదా. ముందుగా పిల్లలతో మనం టాస్క్లు జరిపించాలి. సో టాస్క్ చేయించాలి అంటే మరి 2 టీములుగా డివైడ్ అయిపోవాలి. కాబట్టి నీ టీం ని ముగ్గురు తీసుకో, నా టీం నుంచి ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్ విల్ బి కమింగ్ అండ్ విల్ డూయింగ్ యువర్ టాస్క్ అన్నమాట. వాళ్ళతో నువ్వు ఏమైనా ఎగసెకాలు ఎక్స్ట్రా మాటలు. నేను నిన్ను తప్ప ఇంకెవరిని గోకను ఈ రోజు. మరి టాస్కులు చేయాలి అంటే నా టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు కావాలి, అలాగే చీమంతి టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు కావాలి. సో టాస్క్ స్టార్ట్ చేద్దాం. ముందుగా నా టీం నుంచి ముగ్గురు ముద్దు గుమ్మలేస్తున్నారు, గట్టిగా చెప్పట్లు. ఇప్పుడైతే నా టీం నుంచి ముగ్గురు బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ అండ్ వండర్ఫుల్ గర్ల్స్ వస్తారు. అమ్మా గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ అమ్మా. సరే అయితే ఇప్పుడైతే టాస్క్స్ అన్నమాట, వీళ్ళందరికీ ఇచ్చేద్దాం. మరి ఓకే, మరి ఇప్పుడైతే అమ్మాయిలందరికీ టాస్క్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ అయితే మీ టీం కాదు, మా టీం నుంచి. నీ పేరేమిటి? అఖిల. ఓ కిలా. ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? తెలుగులో 1 minute మాట్లాడాలి. ఓ నాకే తెలుగు తినగలదు, నువ్వు ఎలా మాట్లాడుతావు ఏంటో ఐ డోంట్ నో. ఓకే సరే అయితే మా టాస్క్ చేయడం నువ్వు రెడీగా ఉన్నావా? యా ఐమ్ రెడీ. ఓకే, నీ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. నా పేరు అఖిల. మేము ఉదయాన్నే లేచి కాలేజ్ అనకూడదు బేబీ, కళాశాల అనాలి. ఓకే, కళాశాలకి వస్తాము. నేను ఒక్కదాన్నే కాదు, నేను ఇంకా మా స్నేహితులు ముగ్గురం కలిసి వస్తాము. మేము మా స్నేహితుల పేర్లు మమత, గౌతమి, నేను వస్తాము. కవిత. ఓకే కంటిన్యూ. అందరం వస్తాము కాలేజ్. వచ్చినప్పుడు మా ఉపాధ్యాయులకు చాలా శ్రద్ధగా వింటాము. వాళ్ళు ఏది చెప్తే అది మేము చక్కగా పాటిస్తాము. మంచి శ్రద్ధలను వాళ్ళ నుంచి నేర్చుకుంటాము. అదే కాకుండా వాళ్ళ నుంచి అలవర్చుకోవాలన్న ఆలోచన కూడా మాకు ఎంతో చక్కగా ఉంది. తెల్లారు మరి కాలేజ్ కి వచ్చినప్పుడు టిఫిన్ తింటారా లేదా అది కూడా చెప్పి ఏమేమి తింటాం అన్నది. ఇడ్లీ, ఉప్మా, ఏదో ఒకటి మన తెలుగు వంటకాలే తింటాము. బికాజ్ ఐఎమ్ తెలుగు. బికాజ్ అనేది ఇంగ్లీష్ లో
ఫ్యాంటాస్టిక్. ఎంత చక్కగా చెప్పావు పిల్ల నువ్వు. సో చూసావమ్మా టీం అమ్మాయి ఎంత సూపర్ గా మాట్లాడిందో. ఆఖరికి నువ్వు కూడా బ్యాంగర్ చాలి అని అన్నావు అనమాట. సో ఇప్పుడైతే నా టీమ్ లోంచి ఒక బ్యూటిఫుల్ గర్ల్ చేసింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టీం నుంచి ముద్దుగా మాట సేవతుంది. కాసుకుంటావా? నువ్వు ఒకసారి వెనక్కి వెళ్ళి మేము అందరం చూసుకుంటాం ఒకసారి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. నీ పేరేంటి తల్లి? నా పేరా గౌతమి. గౌతమి అంట. మీరు ఫస్ట్ ఎందుకు ఇలా నిలుపుతున్నారు? నీకెందుకు తలతోలడా? గమ్మును కూకోలేవు నువ్వు. ఓకే, ఎక్కడ కూకమంటారు? గౌతమమ్మ చెప్పమ్మ నీకు వచ్చిన టాస్క్ ఏంటి? నీకు ఒకవేళ 2017 లో ఒక కోటి దొరికితే ఏం చేస్తావు? నాకు కోటి కాదు. నీ కోటి దొరికితే ఏడు చేస్తావా? అది నీ టాస్కా? నాకు కానీ కోడి దొరికితే ఉతుక్కుని వేసుకుంటాను. తెల్ల తోలోడా? అది కోటి కాదు, కోటి రూపాయలు. It's 1 crore rupees. కోటి రూపాయలు. 1 crore. నువ్వు చెప్పమ్మా ఏడు చేస్తావు? నువ్వు కోటి రూపాయలు దొరికితే ఓలమ్మో, ఒకటి కాదు రెండు కాదు లక్షలు కూడా కాదు ఏలు కాదు కోటి రూపాయలే. మా తెల్ల ఏడు చేస్తావు ఏంటి? మన ఇద్దరం కలిసి వ్యాపారం మొదలెడతారేటి? టిఫిన్ వ్యాపారం, కోళ్లపాల వ్యాపారం, బట్టల వ్యాపారం. సో నువ్వు చెప్పు బేబీ, నీకు ₹1 crore వచ్చిందంటే వాట్ విల్ యు డు? ఫస్ట్ 50 lakhs తోని డొనేషన్ చేస్తాను. ఓకే, అన్ని ఆర్గనైజేషన్ ఆర్ఫనేజ్ లో. నాకు కూడా ఆర్గనైజేషన్ 3-4 ఉన్నాయి, దానికి డొనేట్ చేయి. ఓకే, కంటిన్యూ. ఓకే, తర్వాత 25 lakhs ఏమో నా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తా. ఓకే, అండ్ ఇంకో 25 lakhs తో షాపింగ్ చేస్తా. లెట్స్ డు కుమ్ముడు. సరే అయితే ఇప్పుడైతే ఆ అమ్మాయి చేసేసింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి ఒక బ్యూటిఫుల్ గర్ల్ రాబోతోంది. ఓకే గర్ల్, కమ్ హియర్. సో నీ పేరేంటి? వరలక్ష్మి. వరలక్ష్మి, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్ చేయాలంట. సో వరలక్ష్మికి డాన్స్ చేయాలని టాస్క్ వచ్చింది కాబట్టి డాన్స్ చేస్తానంట. మ్యూజిక్ ప్లీజ్. 1 కాదు 2 కాదు 37 ఇది వయసు కాదు ఓరబ్బి నా ఎంఆర్పి ధరలు. రెండవి చక్కనిది గుండ్రంగానే ఉండేది, ఏవో కావవి కత్తిర చూపును నా కళ్ళు. ఒకటే తేనె పట్టు అది తుంటెరీగలు మోగేది, ఏదో కాదది మిసిమిసిలాడే నా ఒళ్ళు. ముళ్ళొక్కాలను ఒప్పేసేది, మహారాజులని దురిపేసేది, ఒక జాతికి సిగరేపేది, మరి అది నా సొగసే. జారే 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 ఏంటిది? జారే 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 నా సిల్కు సీరే జారే. బూరే 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 నన్ను చూస్తే మీ నోరూరే. ఓకే గర్ల్స్, వరలక్ష్మి డాన్స్ చేసింది, ఎలా అనిపించింది మీకు? అయితే చాలా చక్కగా చేసావమ్మా. ఇప్పుడు నా టీం నుంచి ఇంకో ముద్దుగా వస్తున్నది. ఓకే హారిక, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటమ్మా? డాన్స్ చేస్తావు ఏంటి? ఇప్పుడు మా హారిక డాన్సింగ్ చేస్తుందంట. మ్యూజిక్ ప్లీజ్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుప్పుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగార కుంకుమెట్టి పెట్టబొట్టు తిట్టుకుంటే, అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే హారిక డాన్స్ చేసింది కాబట్టి ఎలా ఉంది గర్ల్స్? హారిక అయిపోయింది కాబట్టి నా టీం నుంచి ఇంకొక హే కమ్ హియర్ గర్ల్. ఇప్పుడైతే నా టీం నుంచి వాట్స్ యువర్ నేమ్? లావణ్య. వాట్? లావణ్య. ఓ లవ్, నీ పేరులోనే లవ్ ఉందన్నమాట. ఓకే లావణ్య, మనకి వచ్చిన టాస్క్ ఏంటి? హ్యాపీ న్యూ ఇయర్ ని డిఫరెంట్ మోడల్స్ లో చెప్పాలి. సూపర్ ఫ్యాంటాస్టిక్. అయితే నువ్వు ఫస్ట్ నార్మల్ గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు, తర్వాత ఏ మోడల్స్ లో ఎలా చెప్పాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే నార్మల్ గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. అందరికి, మెయిన్లీ ఈటీవీ ప్లస్ వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సూపర్.
సో లావణ్య నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ నార్మల్ గా చెప్పావు కదా, ఇప్పుడైతే 3 మోడల్స్ లో చెప్పాలన్నమాట. ఒకటి నవ్వుకుంటూ చెప్పాలి, నెంబర్ 2 ఏడ్చుకుంటూ చెప్పాలి, నెంబర్ 3 రొమాంటిక్ గా చెప్పాలి. ఓకే, ఫస్ట్ 2 మాత్రం ఈ అమ్మాయికి చేసి చెప్పు, 3ది మాత్రం నాకేసి చేసి చెప్పు. అలాగేనా? ఓకే, ఇప్పుడైతే మరి లావణ్య స్టార్ట్ చేస్తుంది. 3, 2, 1 స్టార్ట్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఏ మందు పెట్టారు వాళ్ళకి ఏడు చెప్తే అదే వాళ్ళందరికి చేసేస్తారు. ప్రేమగా మాట్లాడటమే మందు. ప్రేమగా మాట్లాడితే వాళ్ళందరూ మనని ప్రేమిస్తారు. అవునా కదా గర్ల్స్? ఇప్పుడు నెక్స్ట్ మోడలేషన్ నువ్వు ఏడ్చుకుంటూ చెప్పాలి. మరి 3, 2, 1 స్టార్ట్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, నాకు ఏడుపు వస్తుంది నేను అందమైన అమ్మాయి ఏడుస్తుంటే. ఓకే, నెక్స్ట్ 3 మోడ్యూల్. చాలా కష్టం ఇది. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్క. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. అసలు ఇంత రొమాంటిక్ ఆమె మాట్లాడుతుంటే పెంట ముఖం ఎవడు చూస్తాడు, పెంట ముఖం ఎవడు చూస్తాడు. సరే, అయితే మరి లావణ్య అంత సూపర్ గా పర్ఫార్మ్ చేసింది కాబట్టి ఇప్పుడైతే నెక్స్ట్ నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? సో రవళిక, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? తెలుగు పద్యం చెప్పాలి. అమ్మో, తెలుగు పద్యం చెప్తుందంట పిల్ల. ఎంత చక్కగా ఉన్నావో అంతే చక్కగా మన తెలుగు పద్యం కూడా చెప్పు, సరేనా? ఓకే, 3, 2, 1 స్టార్ట్. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును, పిరికి వాని మదిని బింకమై లాగురా, విశ్వదాభిరామ వినురవేమ. సరే, ఇప్పుడైతే నీ టీం చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు, నా టీం చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు కాబట్టి వీళ్ళిద్దరి కోసం ఒకసారి గట్టిగా తప్పట్ల కోసం పంపించేద్దాం మరి. సో గర్ల్స్, మీరు చాలా చాలా ఫ్యాంటాస్టిక్ లైఫ్ కార్పొరేషన్ లాగా పర్ఫార్మ్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఇస్ డూయింగ్ ఇక్కడ? ఇప్పుడు మనం వాళ్ళతో ఆటలు ఆడించబోతున్నాం. మరి వాళ్ళ చేత ఆటలు ఆడించాలి కాబట్టి మనం ముందుగా మనం పట్టు గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ గేమే బట్ ఇట్ ఇస్ నాట్ పట్టు, ఇట్ ఈస్ ఫస్ట్ గేమ్. ఫస్ట్ గేమ్. ఓకే, సో మనం ఒక వండర్ఫుల్ ఫస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఆ గేమే పరుగు పరుగు. మరి పరుగు పరుగు గేమ్ ఆడాలంటే నా టీం నుంచి 4 బ్యూటిఫుల్ గర్ల్స్ కావాలి, అలాగే ఈ చీమంతి టీం నుంచి 4 బ్యూటిఫుల్ చామంతి. ఏదో పంతి అక్కడి నుంచి 4 అమ్మాయిలు కావాలి. మరి వాళ్ళు పిలిచేద్దామా? ముందుగా నా టీం నుంచి 4 గులాబీ పువ్వులు వస్తున్నారు. అమ్మాయిలు రండి. ఓకే, ఇప్పుడైతే నా టీం నుంచి 4 వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ రోజెస్ వస్తాయి. గర్ల్స్, ఓకే, ఇప్పుడైతే పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి రోజెస్ అండ్ వీళ్ళ టీం నుంచి గుమ్మడికాయ వచ్చి అమ్మాయిలు వచ్చారు కాబట్టి మరి గేమ్ హౌ టు ప్లే అండ్ వాట్ ఇస్ ద థింగ్స్ అండ్ మరి ఈ ఆట ఆడాలంటే మనకి పర్పట్టీలు కావాలి కదండి, తీసుకురండి. వన్ సెకండ్, ఇట్స్ నాట్ పర్పటీ, ఇట్స్ ప్రాపర్టీస్. ఏదో పర్పట్టీస్ తీసుకురండి. ఓకే, మరి హౌ టు ప్లే వాట్ ఇస్ ద థింగ్ అండ్ మరి పరుగు పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు వచ్చేసారు, పర్పట్టీస్ కూడా వచ్చేసాయి కాబట్టి అమ్మాయిలు ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఈ గోన్ సంచులు మీరు అందరూ వేసేసుకుని, ఇట్స్ నాట్ గోన్ సంచి, ఇట్ ఇస్ కాల్డ్ గనీ బ్యాగ్స్. మరి ఈ గోన్ సంచులు వేసుకుని మీరు అంతా గెంతుకుని అక్కడికి వెళ్ళి అక్కడ మీకు బౌల్లో 4 బాల్ కనిపిస్తున్నాయి కదండి, ఆ బాల్ అన్ని ఫిక్స్ చేసేసుకుని మళ్ళీ గెంతుకుంటూ వెనక్కి వచ్చేసి ఇక్కడ ఉన్న బౌల్లో ఆ 4 బాల్ వేసేయాలన్నమాట. తర్వాత ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే గేమ్ పినీస్ కాదు. You spell it like finish. It's ఫినిష్. మరి బొక్కి ఈ గేమ్ నువ్వు మార్క్స్ వేసి చూపిస్తావేటి? మార్క్స్ ఇది వేసుకుని నువ్వు భలే కొంటావు అనుకో, వేసుకో. బొక్కి ఏం అందంగా ఉన్నావురా, ఇలాగా కంఫర్ట్ గానే ఉందా? బేభత్సంగా. 3, 2, 1 ఎల్లో. మరి ముందుగా ఈ గేమ్ ఆడడానికి మా టీం నుంచి 4 గులాబీలు వచ్చేస్తున్నాయి, కాసుకోండి. ఓకే, 3, 2, 1 go.
మరి ఏమోనండి, పరుగు పరుగు గేమ్ ఆడడానికి బొక్కి టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు 3, 2, 1 ఇయ్యాలండి. మరి అమ్మాయిలు అయితే చాలా సూపర్ గా పరుగు గేమ్ ఫినిష్ చేసినారు. కాబట్టి ఈ గేమ్ ఆడిన తర్వాత యాక్చువల్లీ మేము ఏం చేస్తాం తెలుసా, ఒక గేమ్ ఏదైనా ఆడిన తర్వాత హౌ డు ఫీల్ అంటే వాట్ ఇస్ ద లైఫ్ అని మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేది ఒకసారి అడుగుతాను అనమాట. బొక్కి ఏంటి చాలా మాటలు వచ్చేసి నీ నోట్ యాక్చువల్లీ నేను చెప్పింది ఏంటంటే గేమ్ ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తావా ఏంటి? నో ఇట్స్ నాట్ లైక్ దట్ ఇస్ ద ఫ్లో అన్నమాట. సో ఈ గేమ్ ఆడిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది కనుక్కోవాలి. ఇప్పుడు దట్ ఇస్ ద మ్యాటర్. ఓకే మరి వాట్స్ యువర్ నేమ్, యు స్మార్ట్ లిటిల్ స్వీట్ గర్ల్? మమత, ఈ గేమ్ నీకు ఎలా అనిపించింది? ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే సుప్రియ, మరి గేమ్ ఆడారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. హరిణి, నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? ఎక్కడ పడిపోతానా అని భయం వేసింది. హౌ స్వీట్. మరి ఎలా అనిపించింది? చాలా బాగుంది. కాకపోతే 2 మొగ్గలు వేద్దాం ట్రై చేసావు కదా మధ్యలో. అవును. నీతో ఈ గేమ్ ఎలా అనిపించింది నీకు? సూపర్. కల్పన, గేమ్ ఆడారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓకే మరి తేజస్వి, నీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఇంకా ఐ రిమెంబర్ మై చైల్డ్హుడ్ డేస్. మౌనిక, మరి గేమ్ ఆడారు కదా, ఎలా అనిపించింది? సో వెరీ గుడ్. ఓకే సుష్మిని, మరి గేమ్ ఆడారు కదా, హౌ డిడ్ యు ఫీల్ ఇన్ దిస్ ఫన్ ఇన్ దిస్ చాట్? చాలా ఫన్నీగా ఉంది, ఎంటర్టైనింగ్. దట్స్ ఒకసారి క్లాప్స్ ఒకసారి గట్టిగా అందరికి. సో ఇప్పుడు మన కోసం మనందరం ఎంజాయ్ చేయడానికి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తాపరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు ఆగిపోతాందే. గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామకు, కందిరీగలాంటి చూపు చుట్టామకు, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు ఆగిపోతాందే. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు ఆగిపోతాందే. ఓకే గర్ల్స్, ఎలా అనిపించింది స్పెషల్ పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది? సో ఇప్పుడు మనం మరొక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాము. ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. ఓకే ఇప్పుడు మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి అమ్మాయిలతో సిద్ధంగా ఉన్నారు. మరి పిలిచేద్దాం వాళ్ళని. ముందుగా మా టీం నుంచి 2 బంతి పూలు వచ్చేస్తున్నారు. బంతి పూలు రండి. 2 బంతి పూలు వచ్చారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి బ్యూటిఫుల్ లిలీ ఫ్లవర్స్ వస్తున్నారు. లిలీ ఫ్లవర్స్ కమ్ ఫార్వర్డ్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అలాగే మన చీమంతి టీం నుంచి అమ్మాయిలు వచ్చారు కాబట్టి గేమ్ ఆడడానికి మనకు కావాల్సిన ప్రాపర్టీస్ ప్లీజ్. మరేమోనండి, బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు వచ్చేసారు, పర్పటీలు కూడా వచ్చేసాయి. బొక్కి, ఈ గేమ్ ఎలా ఆడాలి? నువ్వు 10 సార్లు బొక్కి అంటే సరే బొక్కి చెప్పు.
ఓకే గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా నా చేతిలో బెలూన్స్ ఉన్నాయి అండ్ అక్కడ ఒక మ్యాచ్ ఉంది. మ్యాచ్ మీద మీరు ఏం చేయాలంటే టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరులో ఒక పర్సన్ వెళ్ళి అక్కడ నీల్ డౌన్ చేసి ఇలా వంగుని ఆ మ్యాట్ మీద కూర్చుంటారు అనమాట. ఇంకొక పర్సన్ నా పక్కన ఉంటారు కాబట్టి వాళ్ళ చేతికి బెలూన్ ఇస్తాను. వాళ్ళకి నుంచి పార్గెట్ అక్కడికి వెళ్ళి ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ నడుము మీద బెలూన్ పెట్టి అని బ్లాస్ట్ చేయాలి. ఎవరైతే బ్లాస్ట్ ఇక్కడ నుంచి పరిగెట్టుకు వెళ్ళారో వాళ్ళు మళ్ళీ కూర్చుంటారు. ఎవరైతే అక్కడ కూర్చున్నారో వాళ్ళు పరిగెట్టుకు వచ్చి నా దగ్గర బెలూన్ తీసుకుంటారు. సో ఇలాగ ఆల్టర్నేట్ గా దిస్ విల్ రొటేటింగ్ స్టాట్స్. సో మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఫస్ట్ గా నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారంట. ఆర్ యు రెడీ? ఓకే మరి బెలూన్ బ్లాస్ట్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. రెడీయా మరి? 3, 2, 1 గో. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి బంధువులు వచ్చేస్తున్నారు కదా. టీం చూడండి అమ్మాయిలు. 3, 2, 1 వెళ్ళండి. అమ్మాయిలు రెడీ అనేటి? 3, 2, 1 వెళ్ళండి. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ అయితే అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. అసలు చీమంతి మీ టీమ్ ఎలా అసలు వాట్ ఇస్ దిస్ ఫన్ పడిపోతారు, గెంతున్నారు, అంటున్నారు. వాట్స్ గోయింగ్ ఆన్ దేర్? వాట్స్ హ్యాపెనింగ్? మా పూబంతులు బెలూన్ బ్లాస్ట్ గేమ్ ని 90 సెకండ్ లో ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారు అంటే 3 బెలూన్లు. మా గర్ల్స్ ఫినిష్ చేశారు. ఎంత బెలూన్స్ ఫినిష్ చేశారో తెలుసా చెప్పమంటావా నీకు? మా గర్ల్స్ అయితే స్కోర్ చేశారు 7 బెలూన్స్. గెలిచింది ఎవరు? బొక్కీ టీమ్. వెరీ గుడ్. బొకారియా టీమ్. ఓకే సో సూపర్. ఇప్పుడైతే గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఆడారు, సూపర్ గా ఫినిష్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ. ఓకే మేము చాలా సూపర్ గా ఆడాము, సూపర్ గా ఫినిష్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ఫ్యాంటాస్టిక్ వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. మీరు అందరూ చూసి భారతదేశాలు ఎంజాయ్ చేయండి. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. రాగే నా రాకాసే నువ్వే పైటేసే అట్టా దోపేస్తే లేసిపోతే రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే లేసిపోతే లేసిపోతే. ఓకే గర్ల్స్ ఎలా చేస్తున్నావు? ఎంజాయ్. ఎలా అనిపించింది? ఓకే యాక్చువల్లీ చామంతి నీకు ఒక వండర్ఫుల్ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. నీకు ఫేస్బుక్ ఉందా?
ఫేస్బుక్ ఆ. రోజు నా ఫేస్ అద్దాలు చూసుకుంటాను కదా ఏంటి చాలా అందంగా ఉంటాను. కట్టం కాదు చెప్పేది విను. యాక్చువల్లీ ఫేస్బుక్ అని ఒక సోషల్ సైట్ ఉంది. అందులో మన జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ స్పెషల్ పేజ్ ఉంది. ఓకే, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని లైక్ చేయాలి. ఓకేనా? ఫేస్బుక్ లో పేజ్ ఉన్నది దాన్ని లైకింగ్ చేయాలి అంతే కదా. ఎస్, తనే కాదు మీరు కూడా ఫేస్బుక్ లో జిల్ జిల్ జిగా అని ఒక పేజ్ ఉంది, దాన్ని లైక్ చేయండి. అండ్ జిల్ జిల్ జిగాకి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ అయినా మీ ఫారెన్ కంట్రీలో ఉండండి ఎక్కడ ఉండండి దాంట్లో యూ కెన్ అవైలబుల్ ఇట్ అండ్ యూ కెన్ గెట్ ఇట్ సూన్. ఓకే ఓకేనా, అర్థమైందా నీకు? ఓకే, ఫ్యాంటాస్టిక్. నీ ఎకసెకలు ఆపితే ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంట సెట్టు మోజులే. వేస్తారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెప్పులైట కొట్టిన ఆమె తూపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు రైతల్లన్నీ ఓమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు రైతల్లన్నీ ఓమాస లెక్కల. ఓకే గర్ల్స్, ఎలా అనిపించింది స్పెషల్ పర్ఫార్మెన్స్? అమ్మాయిలు అయితే చాలా సూపర్ గా ఎనర్జీ ఉన్నారు. మా ఫారెన్ కంట్రీలో కూడా అమ్మాయిలు ఎంత ఎనర్జీగా లేరు కదా. ఎస్, ఇక్కడైతే అందరూ సూపర్ గా ఉన్నారు కాబట్టి మరి ఇదే ఎనర్జీ తోటి మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే మెడలో మాల. మరేమోనండి, మెడలో మాల గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 లిల్లీ పువ్వులు వచ్చేస్తున్నాయండి. అమ్మాయిలు రండి. ఓకే, మరి మన చీమంతి టీం నుంచి 2 లిల్లీ పూలు వచ్చారు కాబట్టి నా టీం నుంచి రోజ్ ఫ్లవర్స్ వస్తున్నాడు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ అమ్మా. మెల్ల మాల గేమ్ ఆడడానికి మరి ఇద్దరు టీం నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు, రెడీగా ఉన్నారు కాబట్టి ఈ గేమ్ ఆడడానికి మనకి ప్రాపర్టీస్ కావాలి. ప్లీజ్. మాస్టర్ గానే భయం వేస్తుంది. వాట్ టు డూ నౌ? వాట్ ఇస్ ఎంత చక్కగా ఉన్నాడో, నీకన్నా ఈడే బాగున్నాడు కదేటి. మరి ఏమోనండి అమ్మాయిలు, ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఈ మాస్క్ మీకు ఇస్తాను అనమాట. ముందుగా వచ్చి ఇద్దరిని ఆ మూలొకరిని ఈ మూలొకరిని నుంచోబెడతాను. మీ ఇద్దరికి మాస్కులు కూడా వేసేస్తాను. అప్పుడు మీరు అందంగా అయిపోతారు, కానీ మీకు ఏమి కనిపించవు అనమాట. మరి అందుకనే మీరు మీ పెండని ఫైండ్ అవుట్ చేసేసి దాని వల్ల ఈ మాల వేసేయాలి. ఒకరికొకరు ఎప్పుడైతే మాల వేసుకుంటారో అప్పుడు టైమర్ స్టాప్ అయిపోతుంది అనమాట. సో ఎవరైతే తక్కువ టైంలో ఫినిష్ చేస్తారో వాళ్ళే గేమ్ కి విన్నర్. ఓకే, ఫస్ట్ మరి మెల్లో మాల గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ వస్తున్నారు. రెడీ? Yo guys, this is not a mass song. This is the ఓకే, మరి మెల్లో మాల గేమ్ ఆడడానికి గర్ల్స్ అయితే రెడీ ఉన్నారు. నువ్వు రెడీయా? అక్కడ రెడీయా? రెడీ. ఓకే, 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. Yo guys, this is not a mass song. మళ్ళీ మాలా గేమ్ ని బొక్కి టీం కంప్లీట్ చేసేసారు కాబట్టి ఇప్పుడు నా టీం అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు రెడీయా? 3, 2, 1 వెళ్ళండి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి.
కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి. కోడి యమ్మ తిక్క తిక్క కట్టరొల్ల కోడి పక్క పక్క ఫేస్బుక్ కోడి. ఓకే మరి మెల్లో మాల గేమ్ అమ్మాయిలు చాలా సూపర్ ఫ్యాంటాస్టిక్ స్టార్స్ గా ఆడారు. ఓకే మరి ఇప్పుడు ఎవరి స్కోర్ ఎంత ఏంటి అని తెలుసుకోవాలి కదా మరి. చెప్పు బాకి. ఓకే మరి మా గర్ల్స్ అయితే ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 15 seconds లో. మెడలో మాల గేమ్ ని మా అమ్మాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 45 seconds. మెడలో మాల గేమ్ విన్నర్ ఎవరంటే రండి మా అమ్మాయిలు. ఓకే నో ప్రాబ్లం, అప్పుడప్పుడు దిస్ హ్యాపెన్స్ ఇట్స్ ఫన్ విత్ హెల్ప్ విత్ దిస్. ఓకే అమ్మాయిలు ఇద్దరు చాలా సూపర్ గా ఆడారు కాబట్టి థ్యాంక్ యూ గర్ల్స్. ఇప్పుడైతే మీ అందరికి ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ గేమ్ రాబోతోంది. ఆ గేమ్ స్పెషాలిటీ ఏంటంటే అది వండర్ఫుల్ గేమే కాదు, దానికి లక్ కూడా ఉండాలన్నమాట. మరి ఆ గేమ్ ఏంటి అంటే సై అంటే సై. ఓకే మరి సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు, మరి చీమంతి టీం నుంచి కూడా అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి పిలిచేద్దామా? ఇప్పుడైతే నా టీం నుంచి 5 బ్యూటిఫుల్ వండర్ఫుల్ గర్ల్స్ వస్తారు. గర్ల్స్ రండమ్మా ముందుకి. ఇప్పుడు నా టీం నుంచి సై అంటే సై గేమ్ ఆడడానికి 5 బుట్ట బొమ్మలు వచ్చేస్తున్నారు. బుట్ట బొమ్మలు వచ్చేయండి. ఓకే మరి అమ్మాయిలు వచ్చారు, సో ఇక్కడ కూడా అమ్మాయిలు వచ్చారు. మరి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి చెప్తాను. ప్రాపర్టీస్ ప్లీజ్. ప్రాపర్టీస్ కాదు, ఇట్స్ ప్రాపర్టీస్ ప్లీజ్. మరి సై అంటే సై గేమ్ ఆడడానికి అమ్మాయిలు వచ్చేసారు, ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. ఎన్ని నిమ్మకాయలు, ఎన్ని చాక్లెట్లు, ఎన్ని బంతులు ఉన్నాయో. ఇవన్నీ నీ గురించి నువ్వు తినడానికి కోసం కాదు. యాక్చువల్లీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గర్ల్స్, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే టీమ్ లో 5 గర్ల్స్ ఉన్నారు కాబట్టి 5 గర్ల్స్ లో ఒక గర్ల్ వచ్చి ఇక్కడ బ్లాక్ మ్యాట్ మీద బోర్డ్ లో పడుకోవాలన్నమాట. మిగతా 4 వైపుల నుంచి ఆ అమ్మాయిని ఎత్తుకోవాలన్నమాట, ఆ మ్యాట్ ని ఎత్తాలన్నమాట. ఓకే ఎత్తిన తర్వాత దీని నుంచి వెళ్తూ ఆ బాల్స్, లెమన్స్ అండ్ చాక్లెట్స్ ఇలా కలెక్ట్ చేసుకుని ఇలా వేసుకోవాలి, అలా వేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ నుంచి కలెక్ట్ చేస్తూ అక్కడికి వెళ్ళాలి. అండ్ వచ్చేటప్పుడు అయితే ఏమి కలెక్ట్ చేయకూడదు. ఓకే అండ్ ఏ పర్సన్ అయితే మీరు తీసుకెళ్లారో ఆ అమ్మాయిని కూడా తెచ్చేయండి, అక్కడ వదిలేకండి. ఓకే సరే అయితే మరి ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, బాల్స్ అండ్ లెమన్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళ ఈ గేమ్ కి విన్నర్. బాబు వాళ్ళే గేమ్ కి విన్నర్ కాదు, ఈ గేమ్ లో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. అందుకనే దీని లక్ ఫ్యాక్టర్ ఉన్న గేమ్. ట్వీట్ కాదు, ఇట్స్ ట్విస్ట్. ఆ ట్విస్ట్ కూడా ఉన్నదన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటో తర్వాత చెప్తాను. ఈ గేమ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే మీ బుట్టలు బొమ్మలు వస్తున్నారంట ఫస్ట్. ఓకే కమ్ గర్ల్స్. ఓకే మరి ఇప్పుడైతే మన చీమంతి టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ రెడీ? 3, 2, 1 గో. ఓకే సై అంటే సై గేమ్ ఆడడానికి మరి మన చీమంతి టీం వాళ్ళు వచ్చారు, ఆడారు అండ్ సూపర్ గా చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. కాబట్టి ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారో చూసుకుందాం. ఓకే ముందుగా చాక్లెట్లు 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53 చాక్లెట్స్. గర్ల్స్ అయితే 53 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. yes 53 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. సూపర్ గట్టిగా వస్తాయి తాపట్లు. ఓకే నెక్స్ట్ లెమన్స్ అన్నమాట. 1 2
3 lemons కలెక్ట్ చేశారు. సూపర్, గట్టిగా క్లాప్స్ ఒకసారి. నెక్స్ట్ అయితే బాల్స్ చూద్దాం. ఓకే, బాల్స్ అయితే ఏమి లేదు, didn't collect anything. The father said. మరి ఎన్ని బంతులు అంటే 0 బంతులు కలెక్ట్ చేశారు అన్నమాట. 0 means 0 నా? అవును బుక్కి. ఓకే, సో ఇప్పుడైతే నా టీం నుంచి గర్ల్స్ రాబోతున్నారు. కమ్ ఫార్వర్డ్. మరేమోనండి, శానిటైజర్ గేమ్ ఆడడానికి మన బుక్కి టీం నుంచి అమ్మాయిలు రెడీ అయిపోయినారు కాబట్టి 3, 2, 1 ఇయ్యాలండి. బొక్కీ టీం అమ్మాయిలు ఫినిష్ చేసేసారు కాబట్టి ఎన్ని పర్పటీస్ కలెక్ట్ చేసేసారో కౌంట్ చేసేదా. ముందుగా చాక్లెట్లు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46 అమ్మాయిలు కలెక్ట్ చేశారు 46 చాక్లెట్స్. మా టీం అమ్మాయిలు అయితే 46 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెమన్స్. నిమ్మకాయలు 1, 2, 3, 4, 5, 6, 7 సో అమ్మాయిలు అయితే టోటల్ 7 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ బాల్స్. ఒక్క బంతి మాత్రమే కలెక్ట్ చేశారు. సూపర్, అమ్మాయిలు అయితే 1 బాల్ కలెక్ట్ చేశారు. గట్టిగా ఒకసారి క్లాప్స్ అమ్మా. సో మరి ఎవరు స్కోర్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ట్విస్ట్ ఏంటి చూడాలంటే మనం ఫస్ట్ నుంచోవాలి. నుంచుందామా మరి? ఓకే, మరి ఇందులో ఒక బ్యూటిఫుల్ ట్విస్ట్ ఉందని చెప్పాను కదా, ఆ ట్విస్ట్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే మన టీమ్ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ టీమ్ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం. సూపర్ కదా, అది ఎలా? ఎస్, నా చేతిలో 3 చీట్స్ ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, దానికి మనం ఒక చిట్ తీస్తాం అన్నమాట. ఆ చిట్ లో ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ ఇస్ మల్టిప్లైడ్ విత్ దట్ చాక్లెట్ నెంబర్ అనమాట. సో 50 వచ్చింది అనుకోండి, 50కి మనం 100 తీసాం అనుకోండి, 50 × 100 అనమాట. సో ఆ విధంగా వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం, మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎంత పెద్ద ట్విట్. మరి ఇదే కదా, దిస్ ఇస్ ద ఫారెన్ స్టైల్. మన చేయడం ముందుగా ఎవరు స్కోర్ ఎవరు డిసైడ్ చేస్తారు? ఓకే, మీ స్కోర్ మీరు డిసైడ్ చేస్తాం. ఓకేనా పాప? ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాము? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్లు కలెక్ట్ చేశారు? 53 చాక్లెట్లకి మీరు ఇచ్చే స్కోర్ ఏంటో? 30. మా చాక్లెట్ల స్కోర్ వచ్చి 53 × 30 అన్నమాట. నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం? లెమన్స్. ఎన్ని లెమన్లు కలెక్ట్ చేశారు? 3 లెమన్లు కలెక్ట్ చేశారు. మరి మీరు ఇచ్చే స్కోర్ ఏంటో? 50. సో 3 లెమన్స్ కి 50 వచ్చింది కాబట్టి 3 × 50 అనమాట. సో నెక్స్ట్ ఏది? స్కోరు బాల్స్. ఎన్ని బాల్లు? 0 బాల్ కలెక్ట్ చేశారు. సో 0 బాల్స్ కి మనం మిగిలింది 100 కాబట్టి 0 × 100 కాబట్టి. ఓకే, మరి మీ టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేసాం కాబట్టి మా టీమ్ స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని? 46 చాక్లెట్స్ కి మీరు తీసే చేట్ 30. సో 46 చాక్లెట్స్ కి 30 వచ్చింది కాబట్టి 46 × 30 అన్నమాట. ఓకే, సూపర్. నెక్స్ట్ ఏది? లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేసాం? 7 లెమన్స్ కలెక్ట్ చేసాం. దానికి మీరు తీసే చేట్ 100. ఓకే, సో 7 లెమన్స్ కి 100 వచ్చింది కాబట్టి 7 × 100 అన్నమాట. సో నెక్స్ట్ మనం ఏది? బాల్స్. ఎన్ని బాల్స్? 1 బాల్ కలెక్ట్ చేసాం. దానికి తీసే చేట్ 50. సో 1 బాల్ కి 50 వచ్చింది కాబట్టి 1 × 50 అన్నమాట. ఓకే, మరి ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోదాం. మరి ఎవరి స్కోర్ ఎంత వచ్చింది, ఎవరు గెలిచారు అని ఎవరు ఓడిపోయారో తెలుసుకోవాలి అంటే మనం ఫైనల్ స్కోర్స్ చూసేద్దామా మరి? ఓకే, మరి ఫైనల్ స్కోర్ చూడాలంటే మనం 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. ఎందుకు చేయాలి? చెయ్యి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. క్లాప్ ఒకసారి అందరూ. ఫైనల్ గా శానిటైజర్ గేమ్ లో మా అమ్మాయిలు ఎంత స్కోర్ చేశారు అంటే 174.
ఓకే మనం స్కోర్ చేసాం. ఓకే ఫైనల్లీ సాయి అంటే సాయి గేమ్ విన్నర్స్ వచ్చేసి మన బొకాడి అడ్డి. ఓకే మరి చాలా సూపర్ గా ఆడారు, చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు, గెలిచారు. కాబట్టి మరి సాయి అంటే సాయి విన్నర్స్ కి ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా నుంచి బ్యూటిఫుల్ క్యాప్స్ వచ్చేస్తున్నాయి. గట్టిగా క్లాస్. మరి గర్ల్స్ మీ అందరి కోసం ఒక స్పెషల్, ఒక బ్యూటిఫుల్, ఒక వండర్ఫుల్ ఉందన్నమాట. ఓకే అది ఏంటంటే మరి ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి మీ అందరి కోసం నేను ఫారెన్ నుంచి ఒక బ్యూటిఫుల్ కేక్ తెచ్చాను. మరి మీ వసుంధర కాలేజ్ గర్ల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు కాబట్టి మీ అందరి కోసం స్పెషల్ ఫారెన్ కేక్. కింద మీద పాడి మన పాడి 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 పాడింది పాడి హాడి 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 డ్రింకింగ్ in a party. Let's go tripping 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 in my latest Bugatti. Mother Tuesday ఎంతో బిజీగా ఉంది మ్యూజిక్